ఓకే. కీర్తి ప్రశాంతి గారికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది కాబట్టి అబ్బో దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థం కాక ఇలా దేవుడి పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రూమర్స్, అది రూమర్స్ అనాలా లేకపోతే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అనాలో తెలియదు. వాటికి మీ సమాధానం ఏంటి? డబ్బులు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో పక్కన పెడదాం. డబ్బు ఉన్నా లేకపోయినా జరగాల్సి ఉంటే మన తలరాతనైతే ఎవడు మార్చలేడు. ప్రతి మనిషికి ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. అది అందరికీ తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తారు, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని చూసుకోరు. ఫస్ట్ ఎదుటి వాళ్ళది ఏంటి మంచిని కూడా తీసుకోలేని యుగం సమాజంలో మనం ఉన్నాం. ఎంత నేను చూస్తాను కదండి, ఒక మంచిని తీసుకోకపోతే మీరు ఎలా గెటన్ అవుతారు, మీ లైఫ్లో మీరు ఏం సాధిస్తారు అనిపిస్తుందండి నాకు ఒక్కొక్కసారి. మన మీద పెట్టే టైం ఏదో మీ మీద మీరు పెట్టుకోండి, అంతే కదా. ఇప్పుడు నా మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోవడం కంటే మీ లైఫ్ గురించి మీరు పెట్టుకోండి. ఆ ఆలోచన వల్ల మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది, మీ లైఫ్ బాగుంటుంది. మీకు ఒక పాజిటివ్ వచ్చినప్పుడు తీసుకోండి, నెగిటివ్ వచ్చినప్పుడు తోసేయండి. నెగిటివ్ని తోసేయాలి, పాజిటివ్ని తీసుకుంటూ పోవాలి. ఇలా తెలియక చాలామంది ఎలా పడితే అలా మాట్లాడేసి అనగానే మేమేదో గొప్ప పని చేసామో ఘనకార్యం చేసామని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా ప్రతిదీ ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఎవరి లైఫ్ అయినా అన్ని రికార్డెడే. మనం కెమెరాతో ఎలా రికార్డ్ చేస్తామో మన లైఫ్ కూడా దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. కర్మస్ రిటర్న్స్ అంటూ ఉంటుంది. ప్రకృతి అన్నీ పగబడుతుంది. ప్రకృతి మంచి ఇస్తుంది, చెడు ఇస్తుంది. ప్రకృతిని కూడా మనం ఏమీ అనొద్దు. యుగాలు మారచ్చు, ప్రకృతి మారలేదు. అంటే ఈ రోజులు ఇప్పుడున్న కలియుగంలో మామూలు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తేనే తీసుకోలేని పరిస్థితి జనాలు ఉన్నారు. అలాంటి ఇంత పద్ధతిగా ఉన్న మీ మీద కూడా కొన్ని రూమర్స్ రావటం, మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టడం, పెళ్లి చేసుకుంటాను అనడం, ఫోన్లు చేయటం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే జరిగాయని కొంతవరకు విన్నాము, అందులో వాస్తవం ఉందా? జరిగాయండి అంటారు. అంటే ఈ రోజుల్లో ఇట్లా దొరకరు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ అలా అని మనకు సెట్ అవ్వరు అని మనకు తెలుస్తుంది కదండి. ఫస్ట్ రోజు తెలియకపోవచ్చు. అంటే మీరు అలా అగ్రీ చేసి అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసి తర్వాత విధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారండి, ఇప్పుడు ఎవరైనా మగాళ్ళే అనుకోండి, లేదు వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి, పెళ్లి ప్రపోజలే వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం వెంటనే మన మొహం మీద తోసేయలేం కదా. అసలు మనకు సెట్ అవుతారా లేదని మనం చూసుకుంటాం కదా, కొంత టైం పడుతుంది కదా. ఆ జర్నీలో అట్లా మనం మాట్లాడినప్పుడు అట్లను మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్లో కూడా సడన్గా వాళ్ళ మైండ్ చేంజెస్ వస్తాయి. ప్రేమ అనేది అంటే పెళ్ళి ప్రేమ కూడా కాదు, చేసుకోవాలి అనే ఒక ఆలోచన పుట్టడం అనేది అది ఎవరి చేతిలో ఉండదు కదా. అలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేశాను. కానీ నాకు సెట్ అవ్వదు అనుకుంటే నేను దాని దగ్గరికి కూడా రానివ్వను. ఇంకా అంటే మీ వెనకాల మీరు ఏం చేస్తున్నారనేది నాకు తెలుసు, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కాబట్టి. చాలా మందికి మీ యూట్యూబర్స్కి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్కి కావచ్చు, వాళ్ళ కింద కొన్ని కామెంట్స్ పెట్టారు. అంటే మీరు ఇంత దేవుడికి ఇంత పూజ చేస్తున్నారు, ఓకే, లేని వాళ్ళకి ఏదో ఇవ్వచ్చు కదా, ఉన్న వాళ్ళకి అంటే చూపించుకోవడానికి మీరు ఉన్న వాళ్ళని పిలిచాలా, వాళ్ళకి తాంబూలం ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? లేని వాళ్ళకి ఇస్తే మీకు నిజంగానే దేవుడు పుణ్యం ఉంటుంది, మంచి భర్త వస్తాడు కదా అంటూ కూడా కొన్ని కామెంట్స్ పెట్టారు. సో దానికి ఏం చెప్తారు మీరు? నా అడుగు స్టార్ట్ అయింది అక్కడండి, ఫస్ట్ కింద నుంచే స్టార్ట్ అయింది నా అడుగు. నేను ఒక్కొక్క అడుగు రోడ్డును పోయే కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, అడుక్కునే వాళ్ళు కావచ్చు, లేదా బీదవాళ్ళు కావచ్చు, అనాథాశ్రమాలు, అప్పుడు నేను వీడియోస్ తీయాల. ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా నాకు ఇంత అవగాహన లేదు వీడియోస్ పైన. అవి చాలా చేశానండి. మా పేరెంట్స్ నన్ను చెప్తారు, నా మనస్తత్వం ఏంటి అనేది మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ మా వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఒక మనిషిని తను ఎలా ఉంటుంది ఏంటి, ఎంత ఓపెన్ హార్టెడ్ ఉంటుంది, తను ఎంత మంచి పనులు చేస్తుంది. అసలు జనాలు కాదండి ఈ కామెంట్లో, అసలు వదిలేయండి, దేవుడు అనేవాడు చూస్తాడు కదా. మన స్టెప్ ఎక్కడ మొదలైంది, నేను ఏం చేశాను, నేను ఎలా మెప్పించుకున్నాను అనేదే ఈ లైఫ్. దీనికి మించిన సమాధానం మనం చెప్పినా మళ్ళీ ఇక్కడికే రావాలి. నేను ఒకటే చెప్తా, గాడ్ ఉంటాడు. నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టారండి, ఏదైనా కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి, నేనే అనుకుంటా ఇంత దేవుణ్ణి నమ్మేదాన్ని, గాడ్ అనేవాడు ఒకడు ఉంటాడులే, వాడే చూసుకుంటాడు, నీ గురించి నీ వెంటబడి మిమ్మల్ని తిట్టి నా టైం వేస్ట్. జనాలు ఎలా అయిపోయారంటే, ఇప్పుడు మీరు ఇలా చీరలు, నగలు, పూలు ఇలా పెట్టుకున్నారు, మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే నార్మల్ డ్రెస్సులతో ఒక మూవీ సాంగ్స్ ఉంటాయి. అంటే ఇంత ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా, దేవుడే నాకు సర్వస్వం అన్న ఒక పర్సన్ ఒక్కసారి ఇలా చేంజ్ ఎలా అయిపోతుంది, అవసరమా? అంటే ఇది కూడా తీసుకోలేకపోతున్నారు అంటే మీకు అక్కడ మీరు అర్థం చేసుకోండి అక్కడ జనాల గురించి.
సో ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా ఇలా అన్నప్పుడు, ఇది మీరేనా, మీరు ఇలా చేశారా అంటే అక్కడ ఇంకేదో ఏం చేయకపోయినా కూడా జస్ట్ ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని ఒక సాంగ్ పాడినా కూడా ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటారు జనాలు? అంటే ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారా ఏంటి? నేను అసలు ముందు నేను ఎక్కడ చెప్పలేదే, నేను దేవుడికే అంకితం, నేను అమ్మవారితో సేవలోనే ఉంటాను, నేను ఫస్ట్ మీకు ఈ ప్రపంచానికి పరిచయమైన ఫస్ట్ డే ఇంటర్వ్యూ చూసిన మీరు ఫస్ట్ డే ఇంటర్వ్యూ చూడండి ఎంత ఓపెన్గా చెప్పాను. నేను నార్మల్ అమ్మాయినే, మీలాంటి అమ్మాయినే నేను కూడా, కానీ నా లైఫ్లో కొన్ని వింతలు జరుగుతున్నాయి, నాకు ఇలా ఎందుకు జరుగుతున్నాయి నాకు తెలియదు, నాకు ఏ వేదాలు నేర్చుకోలేదు, నాకు ఏ గురువులు లేరు, ఏ శాస్త్రాలు నేను చదవలేదు, నాకు ఏమీ తెలియదు, నాకు కేవలం భక్తి, ఇష్టం. పిచ్చి కూడా కాదు, పిచ్చి అనొద్దు, మళ్ళీ పిచ్చి వేరే వెళ్తుంది. పిచ్చి వేరే వెళ్తుంది అంటే అది ఇంకా నేను మీరు అన్నట్టు మీరు అనక్కర్లేదండి, అసలు వీళ్ళతో అనిపించుకోను ఫస్ట్ నేను, నువ్వు ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నావు అని. సో నేను అది కాదు, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నా పర్సనల్ లైఫ్, నాకు ఏమైనా గోల్స్ ఉంటాయి, నేను ఏదో సాధించాలనుకుంటాను, గాడ్కి చేసుకుంటాను. మీరు చిన్నగా చేస్తారు, మీరు ఒక దీపం పెడితే నేను 10 దీపాలు పెడుతున్నాను, అవును, మీరు ఒక పూజ చేస్తే నేను 100 చేస్తున్నాను. కొన్ని వింతలు ఏంటంటే అమ్మవారు దేవుడు ఉన్నాడు అనేది నా భక్తి, ఏమో దేవుడు ఎక్కడ మెచ్చాడు, నాకు మంచిగా చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి నా లైఫ్ లీడ్ అవుతుంది. మీరు ఎలా జడ్జ్ చేయగలరు? నేను